నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2 లక్షలను ఇచ్చినాడే బీజేపీ. 10 ఏళ్ల బీజేపీ పాలన నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, వలసలు పెరిగినాయి, రూపాయి విలువ తగ్గింది, ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ 100 రూపాయలైంది, సిలిండర్ 1000 రూపాయలైంది. అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది. గరీబోడికి ఇంత గరీబోడైండు, అదానీ అంబానీ మాత్రం ప్రపంచ కుబేర్లైంది. ఇది మోడీ గారి పాలన, ఇది బీజేపీ పాలన. ఏమిచ్చింది బీజేపీ? మా గిరిజనులకు ఒక్క పైసా పనిచేసిందా? మా దళితులకు రూపాయి పనిచేసిందా? మా బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టిండ్రా? విదేశాల్లో నల్లధనం తెచ్చిండ్రా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మాటలు తప్ప ఏమి లేవు. కేసీఆర్ కట్టలేదా యాదాద్రి గుడి? మనం దేవుణ్ణి రాజకీయాల కోసం వాడినామా? దేవుణ్ణి దేవుడిలాగా చూసినాం. దేవుడు అందరి వాడు. కాంగ్రెస్ వాడు మొక్తాడు, బీఆర్ఎస్ వాడు మొక్తాడు, బీజేపీ వాడు మొక్తాడు. దేవుడికి పార్టీ ఉండదు. దేవుడు అందరి వాడిగా చూడాలి. నువ్వు పేదలకేం చేసినావు, యువతకేం చేసినావు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము అంగన్వాడీలో జీతం పెంచుతామన్నారు, సప్పులు లేదు. కస్తూర్బా స్కూల్ టీచర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ముచ్చట నేర్పు లేదు. అన్ని మాటలే. అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తామన్నారు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఆ రోజు ఏదో వెనకటికో సామెత ఉంటది, 100 అబద్దాలు ఆడన్నా పెళ్లి చేయమన్నారు వెనకటికి. కానీ కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే 100 అబద్దాలు చెప్పు, కుర్చీలో కూర్చో, గద్దెనెక్కు. ఇది వీళ్ళకి చక్కగా సూట్ అవుతుంది ఈ సామెత. ఎన్ని 420 హామీలు చెప్పారు, 420, కానీ ఏ ఒక్క హామీ అమలవుతున్న పరిస్థితి లేదు. విద్యావంతులు, మేధావులు దయచేసి ఆలోచించండి. కుట్రలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా ఇంకో 10 ఏళ్లు పెంచుతారట. ఇంకా ఆంధ్రాకు మనకు పొత్తు పెట్టరు, ఒప్పుకుందామా? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట, ఒప్పుకుందామా? మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కో బీఆర్ఎస్ కో మన తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ బీజేపీ వాళ్ళకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉండవు. వాళ్ళకి రాజకీయం, వాళ్ళది అధికారం, కానీ మనది తెలంగాణతో పేగు బంధం, తెలంగాణతో ఉద్యమాల బంధం ఈ బీఆర్ఎస్ పార్టీది. మన మానుకోటలు ఆ రోజు బుల్లెట్లు పడుతుంటే కూడా, రక్తాలు గారుతుంటే ఎదురుగా నిలబడ్డది నేను నిలబడ్డా, మీరు నిలబడ్డారు. వీడోడు ఉన్నాడే కాంగ్రెస్ వాడు. ఇటు నుంచి రాళ్ల వర్షం, అటు నుంచి బుల్లెట్ల వర్షం పడ్డది మానుకోటల. బుల్లెట్లు గోళీలు దిగుతున్నా ఎదురుగా పోయినాం, వాళ్ళని ఉరికిచ్చినాం. ఆంధ్ర పాలకులను మానుకోటకు రాకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఈ కాంగ్రెస్ వాడు, ఈ బీజేపీ వాడు వచ్చినాడు మానుకోటకు, పేగులు దిగదాకా కొట్లాడినాం. తెలంగాణ కోసం పోరాడి ఆ రోజు యుద్ధం చేసినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది? మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు, నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని, చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి
పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు, మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మొన్న మీరు ఇచ్చినటువంటి టెండర్స్ డేటెడ్ 25 జనవరి 2024. 25 జనవరి 2024 రోజు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏ రకమైనటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 25 జనవరి 2024 రోజు ఒక జీవో తీసి మీరు ఏం చెప్పారు? మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి? 5 మెంబర్సు. ఈ కమిటీ ఏమేమి మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. సేమ్ డే గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూటివ్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి 5 మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా, గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు. అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్లైన్స్ తయారు చేశారు. ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఏ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు? ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రి పగలు పనిచేశారా, దినంలో పనిచేశారా, ఎక్కడ పనిచేశారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది. దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయాన్ని కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత ఈ గ్లోబల్ టెండర్స్ కోసం పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జలసౌదాలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా? ఆ రికార్డును బయటపెట్టమంటారా? ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయటపెట్టమంటారా? మీరే చెప్పాలా. నేను ఇంకా గౌరవం కొద్దీ ఇవేమి కాకుండా నేను చాలా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అదే 1 వీక్ 10 డేస్లో పేమెంట్ కూడా వస్తుంది రైతులకు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వర్షము రావాలి, వర్షాలు పడాలి, అట్లానే ధాన్యము చెడిపోవద్దు, రైతులు నష్టపోవద్దు. ఇది అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మా ప్రభుత్వం కోరుకునేది అదే. జనరల్ ఎవరమైనా అదే కోరుకుంటాం మనుషులం. కాబట్టి అదొకటి మీ గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం, ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాన్ని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అయితే లేదు. అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో 3000 మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం మేమే వసూలు, అది కూడా క్లియరే కదా, అది కూడా అంతే కదా, అది క్లియరే ఉంది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి 1000 కోట్ల లబ్ధి కూడా జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానము కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న.
మరి అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి లెక్కలు ఏం చెప్తారో ఏమో అంత అమ్మాయి ఇప్పుడు పాపం ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండు, మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది. ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా, వైట్ పేపర్ లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైట్ పేపర్ లాంటి వాడి మీద అదేమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం, ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా. వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు? ఓకే, పాయింట్ క్యాచ్ చేసిరా? వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెందుకు చల్లుతున్నారు? ఎందుకు మరక ఎందుకు వేస్తున్నారు? మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు? మరకలేని నాయకుడి మీద మరకెందుకు వేస్తున్నారు? మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది, బీజేపీ ఫ్లో లీడర్ని కూడా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా శాసనసభ్యుడు, 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. మరి సరే అది ఓకే, కానీ పిసిసి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంటు ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర ఏందో మనం అందరం చూసినాము. ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టరు, సివిల్ సప్లై విన్నారా? కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తెల్ల కాగితం ఇంకు జల్లుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది. సరే, ఒకటి క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ. సరే, యాజ్ ఏ బీజేపీ ఫ్లో లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఆయనకు అనుమానం రావద్దు. అనుమానం వచ్చింది, ఆ వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా తెలియదు, అది మనకు అదొకటి. ఓకే, సరే, వేరే రాజకీయ విమర్శలు వద్దు. ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, అందులో టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వీరన్నిటి కారణం జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి, వీళ్ళు కారణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిన్నెల రామకృష్ణారెడ్డిని హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలని. ఎందుకు? శేషగిరిరావుని చంపుతానన్నాడు, తల పగలగొట్టాడు, అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు, నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ. నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే, అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ మాచర్లలో, అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు, అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఇందులో ఎవరిని అనడానికి లేదు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు, పొంగనూరు కాదు, చంద్రగిరి కాదు, నరసరావుపేట కాదు, అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన అలాంటి నిలిపాడు. రాష్ట్రం రావణ రాష్ట్రంలా మారుతూ ఉంటే ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక ఖండన లేదు, ఏం లేదు. ఆయన హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఇతని హయాంలో
ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారో చూపిస్తా, చెప్తా. మొత్తం 6 హత్య కావబడ్డారు. వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు. దాచేపల్లి మండలం తంగేడు గ్రామం బత్తుల సుబ్బులు ఇతన్ని హత్య చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఖాదర్ భాష ఇతన్ని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆరెద్దుల కోట యాదవ్ ఇతన్ని హత్య చేశారు. పందింటివారి పాలె గ్రామం బైలమడుగు పిచ్చయ్య ఇతన్ని హత్య చేశారు. అంటే 6 హత్యలు ఈ పిన్నెల్లి ముఠా సోదరులు కానీ ఆ ముఠా కానీ అంటే పిన్నెల్లి చేయించినటువంటి హత్యలే. ఆ తర్వాత దౌర్జన్యాలు వేధింపులు అవన్నీ 10. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి. దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం యలమంద రాజా అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకటనారాయణ అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు. దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషాబాబు అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు. మాచవరం మండలం మోర్జపాడు గ్రామం కురివేపు నరసింహారావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా 1-2 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. ఒక్క పని చేయలే. అందుకనే ఇవాళ తుక్కు కూడగొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే మద్యం అమ్మకాలు 50,000కు పెంచిండు. మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి. నవంబర్ కాదు, డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటాను కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా నోట్ ఇచ్చాను సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఉన్నాం కదా. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. వాళ్ళ మేధావులు జియోఫిజికల్ వాళ్ళు వచ్చి మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారెంటీలు. అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? చిన్న దానికి ఏమవుతుంది? మధ్యలో 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరం మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టిన కేసులు? మీరు నువ్వు దోసుకున్నదంతా ఎక్కడెక్కడ దోసుకున్నావో ఆయన బయట పెడితే ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు. మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకుపోయి లోపడేసినావు. సరే మందకృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నాడో మాకు సంబంధం లేదు. ఆయనని జైలు వేసినావు. ధర్నా చౌక్ ఎత్తేసినావు. మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేసిన మమ్మల్ని కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్యుల నాయకులు బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు. ఏ ఇష్యూ టెట్ కంటే 2,00,000 రూపాయలు 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి
ఆయన బాధపడుతున్నాడు. మన వైన్ షాప్కు 1,20,000 మంది యువకులు 4-5 రోజులు మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులన్నీ 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అన్న పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులు తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవ్వాలా. ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడు, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికన్నా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏమో బతుకు తెరువు కోసం. మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశమే చేసిండు. 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయాడు. హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి. ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకని దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్న ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్లకాలం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలల ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాను 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మాన్ బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలు అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.